కానీ కరీంనగర్ ప్రాంతం నుంచి బీజేపీ పార్టీ తరపు నుంచి బండి సంజయ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, గెలిచే యోగం ఉందా, ఓడే యోగం ఉందా? అలాగే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాత్రం వినోద్ గారి జ్యోతిష్య బలం గెలిచే యోగం ఉందా, ఓడే యోగం ఉందా? ఆ కరీంనగర్ ప్రాంతం నుంచి మాత్రం చాలా వరకు అభివృద్ధి జరిగే అవకాశం బీజేపీ పార్టీ నుంచి ఉందా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉందా? మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ఎలా ఉంది వారి జ్యోతిష్య బలం? బీజేపీ పార్టీ తరపు నుంచి బండి సంజయ్ గారి జ్యోతిష్య బలం, అలాగే వినోద్ గారి జ్యోతిష్య బలం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి చూడు. ముఖ్యంగా బండి సంజయ్ గారి జాతకంలో షిరిడి సాయిబాబు వచ్చిందండి. వారి జాతక బలంలో లక్ష్మీదేవత వచ్చింది, సత్యనారాయణ స్వామి వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, త్రిమూర్తులు వచ్చిండ్రు, విష్ణు ఈశ్వరు బ్రహ్మ వచ్చిండ్రు, రాఘవేంద్ర స్వామి వచ్చిండు, బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది, పాండురంగ స్వామి వచ్చిండు. అని వినోద్ కుమార్ గారి జ్యోతిష్య బలం, అలాగే బండి సంజయ్ గారి జ్యోతిష్య బలం, ఇద్దరి జాతక బలం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందండి. ఇద్దరి పేరు మీద సరి సమాన యోగ బలం నడిచే అవకాశం ఉంది. ఈ కరీంనగర్ ప్రాంతంలో మాత్రం ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మాత్రం సరిహోరు నడిచే అవకాశం ఉందండి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 3వ స్థానం అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నువ్వా నేనన్నట్టు జరిగే అవకాశం ఉంది. చివరి ఘడియలో మాత్రం ఎక్కువ శాతం బండి సంజయ్ గెలిచే అవకాశం ఉందండి బీజేపీ పార్టీ తరపు నుంచి. అది మాత్రం వీరి జాతకంలో వినోద్ గారి జ్యోతిష బలం చివరిలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి. కానీ మాత్రం వీరి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా విజయ యోగ బలాలు మాత్రం బండి సంజయ్ గారి జాతకంలో కనబడుతున్నాయండి. కానీ అపజయ యోగ బలాలు మాత్రం వినోద్ గారి జ్యోతిష బలంలో కనబడుతున్నాయండి.